మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఇప్పుడు డ్రాగన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారని తెలుసు కదా. అయితే ఎన్టీఆర్ బెస్ట్ యాక్టరే కాదు, మంచి కుక్ అని కూడా మనందరికీ తెలుసు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 లో లాస్ట్ లో కంటెస్టెంట్స్ అందరికీ మంచిగా వండి పెట్టారు కూడా. అలానే ఎన్టీఆర్ ఫ్రెండ్స్ కూడా చాలా సార్లు ఆయన తమకి బిర్యానీ వండి పంపిస్తాడని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకు వచ్చిందంటే తాజాగా ఎన్టీఆర్ బేకింగ్ కూడా నేర్చుకున్నాడు. సినీ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో కోట్లాది మంది అభిమానులు మనసులు గెలుచుకున్న ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ చేసే పోస్టులు చాలా అరుదు. ఇతర హీరోల్లా ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ఆయనకు అలవాటు కాదు. సాధారణంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లు, కుటుంబంతో గడిపిన ప్రత్యేక క్షణాలు లేదా ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటిస్తూ ఉంటారు. అందుకే తారక్ నుండి ఏ చిన్న పోస్ట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్గా మారిపోతుంది. తాజాగా కూడా అలాంటి సంఘటనే జరిగింది. అయితే ఈసారి సినిమా అప్డేట్ కాదు, కొత్త లుక్ కాదు, ఫ్యామిలీ ట్రిప్ ఫోటోలు కూడా కాదు. ఈసారి ఎన్టీఆర్ తనలో దాగి ఉన్న మరో ప్రతిభను అభిమానులకు పరిచయం చేశారు. అదే బేకింగ్. సాధారణంగా సెలబ్రిటీలు షూటింగ్లు, కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. కానీ ఖాళీ సమయం దొరికినప్పుడు తమకు ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు. కొందరు పెయింటింగ్ వేస్తారు, కొందరు సంగీతం వింటారు, మరికొందరు క్రీడల్లో పాల్గొంటారు. ఎన్టీఆర్ కు మాత్రం వంట చేయడం అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉన్నట్లు గతంలో కూడా కొన్ని సందర్భాల్లో తెలిసింది. అవకాశం దొరికినప్పుడు వంటగదిలోకి వెళ్లి స్వయంగా వంటలు చేయడం ఆయనకు ఇష్టమని సన్నిహితులు చెబుతూ ఉంటారు. తాజాగా తారక్ తొలిసారి స్వయంగా కుకీస్ తయారు చేశారు. అందంగా బేక్ చేసిన కుకీస్ను ఫోటో తీసి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోతో పాటు ఇవి కొనుక్కొచ్చినవి కావు, నేనే తయారు చేశాను, ఇదే నా మొదటి ప్రయత్నం అనే అర్థం వచ్చేలా సరదాగా పోస్ట్ చేశారు. ఆ ఒక్క స్టోరీ చాలు కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించడం ప్రారంభించారు. చాలా మంది అన్నా మాకు కూడా కొంచెం పంపించు, నీ చేతి కుకీస్ రుచి చూడాలని ఉంది అంటూ సరదాగా కామెంట్లు చేశారు. మరికొందరు నటనలోనే కాదు వంటలో కూడా నెంబర్ 1 అంటూ ప్రశంసలు కురిపించారు. అలానే ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ కి రిప్లై ఇవ్వడం సూపర్ అనిపించింది. ఎవరైతే కుకీస్ పంపమని అడిగారా వారికి కింగ్ సినిమాలో బ్రహ్మానందం మేం పంపించి అడ్రస్ వివరాలు అడిగారు. ఇంకో ఫ్యాన్ కి ఇంకో మేం పంపించి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. సూపర్ కదా. ఫ్యాన్స్ కి ఇది పండగే. ఇంకా కొందరు అభిమానులు తమదైన శైలిలో ఫన్నీ మీమ్స్ కూడా సృష్టించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చర్చనీయాంశంగా ఉన్న రామ్ చరణ్ సినిమా విడుదల నేపథ్యంలో ఇక్కడ రామ్ చరణ్ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంటే అక్కడ భీమ్ మాత్రం ఇంట్లో కుకీస్ బేక్ చేస్తున్నాడు అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ కామెంట్లు వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకునే విషయమేమిటంటే ఆయన స్టార్డమ్ను పక్కన పెట్టి చాలా సాధారణ వ్యక్తిలా కనిపించడం. కోట్లాది అభిమానులు ఉన్న స్టార్ హీరో అయినప్పటికీ కుటుంబంతో గడపడం, పిల్లలతో ఆడుకోవడం, వంట చేయడం వంటి సాధారణ విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవడం అభిమానులకు మరింత దగ్గర చేస్తుంది. అందుకే ఆయన చేసే చిన్న చిన్న పనులు కూడా పెద్ద వార్తలుగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు తారక్ దృష్టంతా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ యాక్షన్ చిత్రంపైనే ఉంది. డ్రాగన్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ యాక్షన్, పవర్ఫుల్ కథ, ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లిమ్స్లు, పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో తారక్ జోడీగా రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ప్రచార వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అందులో తారక్ కనిపించిన తీరు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్ని సినిమాపై మరింత హైప్ ను తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే మాస్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన క్రేజ్. అలాంటి దర్శకుడితో ఎన్టీఆర్ చేస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. వచ్చే ఏడాది జూన్ 11 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి ప్రతిరోజు కొత్త చర్చలు జరుగుతున్నాయి.